హలో ఎవ్రీవన్, ఫైనల్లీ వినాయకుడి నిమజ్జనం డే అయితే వచ్చేసింది. 9 days ఫుల్గా ఎంజాయ్ చేసాము. పూజలు, ప్రసాదాలు, గేమ్స్, చిట్ చాట్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్గా ఈరోజు అయితే నిమజ్జనం జరుగుతుంది. అంతా రెడీ చేస్తారు. మా బుజ్జి వినాయకుడితో అయితే మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఓ వినాయకుడిని అయితే ఆటోలోకి ఎక్కించేసాము నిమజ్జనంకి తీసుకెళ్ళడానికి. ఇంకా సాయి అండ్ హయాన్ష్ కూడా ట్రక్లోనే ఎక్కుతా అని గొడవ. సో వాళ్ళని కూడా దానిలోనే ఎక్కించేసి మేము కూడా దానిలోనే వెళ్ళాము. మళ్ళీ మళ్ళీ రాదు కదా ఇలాంటి ఛాన్స్. సో వచ్చిన అన్నీ ఎంజాయ్ చేయాలని నా ఫీలింగు. మరి మీరేమంటారు? సో మేమైతే ఖమ్మంలో మున్నేరు వాగుంది కదా, అక్కడికి వచ్చేసాము. ఇక్కడ V6 వాళ్ళు అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో నాకు హయాన్ష్తో సరిపోయింది. సో నాకు ఆ ఛాన్స్ రాలేదు. మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అయితే V6 వాళ్ళతో ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా హయాన్ష్ డాన్స్ అయితే మిస్ అవ్వకూడదు కదా, సో ఇక్కడ చూసేయండి. ఇంకా గణేష్ నిమజ్జనం పార్ట్ 2 కూడా ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఫైనల్గా హయాన్ష్ డాన్స్ మాత్రం ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నిమజ్జనం అంటే నాకు తెలిసి అందరూ ఇలానే ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. V6 న్యూస్ వాళ్ళ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, సో వాళ్ళైతే పిల్లలందరూ గణేష్ విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు పట్టుకొని వస్తుంటే మంచి వీడియోస్ అయితే క్యాప్చర్ చేశారు. అవి V6 న్యూస్లో వస్తున్నాయి. నేను ఆ క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వినాయక చవితికి అప్పుడు ఎక్కువ కలిసేటోళ్ళం కాదు. ఇప్పుడు అందరం ఒక చోట చేరి చక్కగా ఈ 9 days మంచి ఎంజాయ్ చేసినాం. ప్రసాదాలు అందరం మంచిగా చేసుకున్నాం. అందరం కలిసి కట్టుగా ఉన్నాం ఈ 9 days.